సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితంలో బైబిల్ గ్రంథాన్ని చదవటం మొదలు పెడితే ప్రార్థనా జీవితం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు రకరకాల సమయాల్లో ఎలా ప్రార్థనలోకి వెళ్తున్నాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. నిరంతర ప్రార్థనా జీవితం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే గనక మన జీవితాల్లో కృపావరాలను పొందుకోవచ్చు. దాంతోపాటు కూడా శిక్షణ అనేటటువంటిది కూడా, తర్ఫీదు అనేటటువంటిది కూడా మనలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలాసార్లు ప్రార్థన అనగానే అదొక మ్యాజిక్ లాగా కాకుండా శిక్షణ ఇచ్చేటటువంటి ప్రార్థనా జీవితం కూడా అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే, ఒకవైపు దేవుడు కృపావరాలు కుమ్మరిస్తాడు, దండిగా కుమ్మరిస్తాడు. దాంతోపాటు జీవితంలో శిక్షణ కూడా పొందుకోవడం అనేటటువంటిది కూడా ప్రార్థన ద్వారా ఎలా నేర్పిస్తాడు అనేటటువంటిది ఈరోజు మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మనందరం కూడా అర్థమయ్యే రూపంలో ప్రార్థనా జీవితాన్ని గురించి లూకా శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాం. లూకా శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాం. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహులు కాకుండా ఉండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. మొట్టమొదటి వాక్యం, ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహులు కాకుండా ఉండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడైనా భయపడడు, మానవులను లక్ష్యపెట్టడు. అచట ఒక వితంతు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనుచుండేది. 4వ వచనంలో చదువుతున్నాను. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిన పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండా ఉండుటకై ఈమెకు న్యాయమును చేకూర్చెదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లా నేను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏం పలికినో వింటిరి కదా. అట్లే రాత్రింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చకుండా ఉండునా? వారికి న్యాయం చేయుట్లో ఆలస్యం చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయం చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన అట్టి విశ్వాసం గల వారిని చూడగలుగునా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు అట్టి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళని చూడగలుగునా అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ప్రార్థన అనగానే అవును, దేవుడు కృపావరాలను కుమ్మరిస్తాడు, బహుగా కుమ్మరిస్తాడు. దానితో పాటు శిక్షణ అనేటటువంటి దగ్గరకు వచ్చేళ్ళకి ఎంతమంది నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాము. ఆ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవటం, కృపావరాలు పొందుకోవడం ఒకటైతే, మన జీవితాన్ని ఎలా తర్ఫీదులో ఉంచి, శిక్షణలో ఉంచి ఒక గొప్ప జీవితం వైపు నడిపిస్తున్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే, ఈరోజు ప్రభు అంటున్నట్లుగా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన అట్టి విశ్వాసం గల వారిని చూడగలుగునా అంటున్నాడు. చూసారా, దేవుడు మాత్రం కృపావరాలు కుమ్మరించాలని తపన పడుతున్నాడు. అయితే మనం అలాంటి విశ్వాసం కలిగిన వారిగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉన్నామా అనేటటువంటి దగ్గర ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం.
ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, గ్రేస్ అనేటటువంటి ఒక ఆమె కథోలికరాలు కాదు. ఆమె జీవితంలో ఎన్నో బాధలు పడుతూ ఉండగా దేవుడి దయ వలన ఆమె ఏదో ఒక చర్చిలోకి ఒకరోజు అట్లాగ వచ్చి దేవుడి ఎదుట, అయ్యా నేను నా ప్రార్థన ఆలకించయ్యా, ఇన్ని బాధలు ఉన్నాయి, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని ప్రార్థన చేసుకుంటుండగా ఎందుకో ఒకరోజు అట్లా వెళ్తూ చర్చిలోకి వెళ్తే బాగుంటుందని చర్చిలోకి వచ్చింది. ఆ చర్చిలోకి రాగానే ఆమె అలాంటి ప్రార్థన చేసుకొని చాలాసేపు కూర్చొని ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళింది. దేవుడి దయ వలన చాలా చాలా సమస్యలు తొలగిపోయినాయి. ఆమె జీవితంలో చాలా విషయాలను అర్థం చేసుకుంది. ఇక ప్రార్థన అంటే ప్రాణంగా తీసుకున్నది. ఇక అన్ని అద్భుతాలు జరిగాలకి ఆమె కథోలికరాలు క్రైస్తవురాలు కాకపోయినా కానీ చర్చికి పరుగులు తీసుకుంటూ రావటం మొదలుపెట్టింది. ఇంకా చిన్న చిన్నగా బ్యాప్టిజం అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా పొందుకున్నది. ఇక చిన్నగా ఆమె జీవితం ఎలాగున్నదంటే, ప్రార్థన చేయాలి, ఎంతోమంది కోసం ప్రార్థన చేయాలి, దేవుడి వైపుకు ఎన్నో ఆత్మలు రక్షింపడేటట్లుగా చేయాలని తపనలో చిన్నగా రకరకాలుగా ఎదుక్కుంటూ వస్తున్నది. నిరంతర ప్రార్థనగా ఉండి ఎడతెరిపోయిన ప్రార్థనలో ఉంటూ చివరికి వాళ్ళ పిల్లల్లో ఒకరిని గురువు అవటానికి కూడా తయారు చేసి సెమినరీకి పంపించింది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, జీవితంలో ఆమె క్రైస్తవురాలు కథోలికరాలు కాకపోయినా కానీ ఏ విధంగా ఒకరోజు ఎట్లాగనో ఎందుకో అట్లా వెళ్తూ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమె జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇక ఆమె చిన్నగా జీవితం అంటే ఏంటో ఎంత ఎత్తుకు ఎదుగుతుందో చూసారా. అందరి కోసం ప్రార్థన చేయాలని తపన, ప్రార్థనా బిడ్డగా ఉండాలని తపన, బ్యాప్టిజం అవి ఇవి తీసుకున్నది. ఆ తర్వాత బిడ్డల్లో ఒకరిని గురువు అవటానికి కూడా పంపించింది. ఇవన్నీ చేస్తున్నది. అలా కొంతకాలం జరిగింది. అనుకోకుండా ఒకరోజు వ్యాధిగ్రస్తురాలు అవుతుంది. వ్యాధితో బాధపడుతుంది, అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇక ఆసుపత్రిలో కూడా జాయిన్ చేశారు. ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తుంది. డాక్టర్లు చెప్పారమ్మా, నువ్వు ఎంతో కాలం బతకవు, నువ్వు చనిపోతావు త్వరలో, నీ అనారోగ్యం ఇట్లా ఉన్నది అని ఆమెకి త్వరలో మరణిస్తావని కూడా చెప్పారు. ఆమె మాత్రం కన్నీటి ప్రార్థన చేస్తుంది. దేవా, ఎందుకు ఇట్లా నేను సిక్ అయ్యాను, ఎందుకు ఇట్లా వ్యాధిగ్రస్తురాలయ్యాను, నా మీద దయ చూపు అంటూ అలాంటి ప్రార్థన చేస్తూ ఉంది. ఓ రాత్రి అనుకోకుండా హాస్పిటల్లోనే ఆమె ఒక దర్శనాన్ని పొందుకుంటుంది. ఆ దర్శనంలో మహిమతో ప్రజ్వరిల్లుచున్న దేదీప్యమానంగా ఉన్న యెరూషలేం పట్టణాన్ని ఆమె చూస్తుంది. ప్రజ్వలిస్తున్నటువంటి ఆ యెరూషలేం పట్టణాన్ని చూస్తుంది. ఆమె అవధుల్లేని సంతోషంతో, ఆనందంతో, ప్రభు, ఇప్పుడే నేను ఆ పట్టణంలోనికి రావడానికి సిద్ధమవుతున్నాను, నన్ను తీసుకెళ్ళండి అంటున్నది. ఇప్పుడే రావాలని ఉత్సాహంగా ఉన్నది అంటూ ఇప్పటి వరకు ఆ రోగం ఎందుకు వచ్చింది అనేది బాధపడుతున్నది. ఇప్పుడు ఆ దేదీప్యమానమైనటువంటి ఆ యెరూషలేం పట్టణాన్ని చూసి ఇప్పుడే అక్కడికి వచ్చేయాలని ఆశిస్తున్నాను, దేవా నన్ను తీసుకెళ్ళండి అంటున్నది. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, నా పిల్లలందరినీ మీ అనుగ్రహపూరితమైన కృపావరాలతో నింపమని ప్రార్థిస్తున్నాను. అయితే ప్రభు అంత సంతోషంగా కనపడలేదు, అంత సంతోషంగా లేడు. ఆమెతో అంటున్నాడు, నీవు పరలోకమునకు రావటం లేదు అన్నాడు. నరకానికే వెళ్తున్నావు అంటున్నాడు. ఆమె ఇంకా ఎలా అర్థం చేసుకోవాలని తపన పడుతూ, ఒకవైపు తపన, మరొక వైపు ఏంటి దేవా, నేను సిద్ధంగా ఉన్నాను దేవా, ఇంతకుముందు అంటే ఏదో అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత గురించి ప్రార్థన చేసుకున్నాను, ఇప్పుడు నేను ఆ యెరూషలేములోనికి దేదీప్యమానంగా ఉన్న యెరూషలేముకి రావాలనుకుంటున్నాను, ఎందుకు నేను అనర్హురాలను అవుతున్నాను, నేనెందుకు దానికి యోగ్యమైన రీతిలో నేను ఉండలేకపోతున్నానని. ఇప్పుడు నీవు నరకమునకే వెళుచున్నావని ఎందుకు చెప్తున్నారు దేవా అంటున్నది. అది విన్న గ్రేసు నిర్ఘాంతపోయింది. ఒకవైపు
ఒకసారి అనారోగ్యాలు ఉంటే అయ్యో అమ్మో అనుకున్నది. కానీ ఇప్పుడు ఆ దేదీప్యమానమైనటువంటి యెరూషలేము చూడగానే ఇప్పుడు ఆమె ఎందుకు నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నేను నరకానికి అనుకుంటా ఆమె ప్రార్థిస్తూ ప్రభువుని, దేవా నా మీద దయచూపు, ఎందుకు నేను ఆ దేదీప్యమైన యెరూషలేమునకు పోలేకపోతున్నాను అంటూ అడుగుతోంది, ప్రార్థిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఆమె వైపు చూసి, అవును నీ మీద వరాలు కుమ్మరించబడ్డాయి, మీ కుటుంబంలో సమస్యలను తీరాయి, నువ్వు ఒక బిడ్డను కూడా గురువు కావాలని పంపించావు, ఎంతోమంది కోసం ప్రార్థన చేస్తున్నావు, ఇవన్నీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మంచి విషయాలు. కానీ ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో, నీ అక్కయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారిపైన కక్షలు ఉన్నాయని నీకు తెలియదా అంటూ ప్రభువు మీ అక్కయ్యతో ఎందుకు నువ్వు అంత కోపంతో తాపంతో ఉంటున్నావు, ఎందుకు క్షమించలేకపోతున్నావు, ఇంకా ఎంతోమందిని ఎందుకు క్షమించలేకపోతున్నావు అనేటటువంటి విషయాలని చెబుతూ ఆత్మ పరిశీలన చేసుకో అన్నాడు. ఇక అప్పుడు ఆమెకు అర్థమైంది, అవును ఒకవైపు నిజమే, దేవుడి నుంచి ఎన్నో కృపావరాలు పొందుకున్నాను, సమస్యలన్నీ తీరిపోయినాయి, చాలా వరకు నేను చాలా గొప్పదానిగా ఎంతోమంది కోసం ప్రార్థన చేస్తున్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను, మా పిల్లలని ఒకని గురువు కావాలని కూడా తపనతోటి పంపించాను, ఇవన్నీ ఒకవైపు నిజం. మరొక వైపు కొంతమందిని నేను ద్వేషిస్తున్నాను, కొంతమందిని ద్వేషిస్తున్నానని తెలుసుకొని ఆమె, ప్రభువా దయచేసి నన్ను ఇప్పుడే తీసుకెళ్ళబాకు, నా పాపంలో నేను గ్రహిస్తున్నాను, ఇప్పుడు నేను అందరితో సమాధానపడి సఖ్యతపడి నిజమైనటువంటి పాప సంకీర్తనం చేసి అప్పుడు సిద్ధమవుతాను అని దేవుడి ముందు, యేసుక్రీస్తు ప్రభు ముందు మొరపెట్టుకుంటుందంట. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆ దర్శనము దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ దర్శనము మాయమైపోయినది. ఆమె లేచి కూర్చున్నది. వెంటనే వాళ్ళ అబ్బాయిని పిలిపించి, అయ్యా మీ పెద్దమ్మని పిలిపించు, వెంటనే రమ్మని చెప్పు అని చెప్తూ వాళ్ళ పెద్దమ్మని రమ్మని చెప్పింది, వాళ్ళ అక్కయ్యని రమ్మని చెప్పింది. ఆమె హాస్పిటల్కి వచ్చింది. ఈమె వస్తూ ఉండగానే ఈమె ఎదురు చూస్తూ ఉన్నది. రాగానే కౌగిలించుకున్నది, నన్ను క్షమించమని వేడుకున్నది. నీకు నాకు మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, వాటన్నిటిని తొలగించుకుంటే మంచిది, నన్ను క్షమించు అని ప్రాధేయపడుతున్నది. వాళ్ళ అక్కయ్య కూడా విస్తుపోయింది. విచిత్రంగా ఆమె వైపు చూసి, నేను క్షమిస్తున్నాను, నన్ను కూడా క్షమించు అంటూ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు క్షమాగుణాలని ఎలా కనపరుచుకుంటున్నారో చూడండి. ఆ తర్వాత గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళ అక్కయ్య వెంటనే మారు మనసు పొందుకొని నేను కూడా యేసుక్రీస్తు ప్రభువులోనికి రావాలి అంటుందంట. నేను కూడా యేసుక్రీస్తు ప్రభువులోనికి రావాలి అని. ప్రియమైన సహోదరులారా, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు సందేశానికి మరొకసారి స్వాగతం. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనము ప్రార్థనా జీవితం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రభు ఏ విధంగా ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతూ, అవును దేవుడు కృపావరాలు ఎన్నో కుమ్మరిస్తాడు, మరొక వైపు ప్రార్థన అంటే కూడా శిక్షణ అనేటటువంటిది నేర్చుకోండి, తర్ఫీదు లాంటిది అని కూడా నేర్చుకోండి అని ఈరోజు మనం చెప్తున్నాను.
ఈరోజు యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవురాలు, కథోలికురాలు కానటువంటి ఆమె ఒకరోజు అటు వెళ్తూ చర్చిలోకి ఎట్లా రావాలని వచ్చింది. ఆ తర్వాత చర్చిలోకి రాగానే ఆమె సమస్యలను చెప్పుకొని ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండగా ఆమె సమస్యను ఎలా దేవుడు తొలగించాడు. ఆ తర్వాత ఆమె అది గొప్పగా చెప్పుకొని తన జీవితంలో బాప్తిసం పొందుకొని ప్రార్థనా జీవితంలోనికి వచ్చి ఎంతోమంది కోసం ప్రార్థన చేయాలని తపనతో ఉంటూ పిల్లలు కూడా తయారు చేసి ఒక అబ్బాయిని గురువు కావాలని తయారు చేసింది. అన్నీ కూడా జరుగుతూ ఉండగా శిక్షణ దగ్గరికి వచ్చేలకి ఆమెకు అనారోగ్యం రావటం ఆమెకి అంతుపట్టలేదు. ఎందుకు ఇలా జరిగిందని ఏడుస్తూ దుఃఖిస్తూ తీసేయండి దేవాన్ని ప్రార్థిస్తూ ఉండగా ఏ విధంగా ఆమె దర్శనాన్ని పొందుకుంటుంది. జెరూసలేం, ఆ యెరూషలేం నగరం దేదీప్యమానంగా వెలుగొందటం, అయితే నువ్వు దీంట్లోకి రావటం లేదని ప్రభు అనటం, ఇవన్నీ చూసి ఆ తర్వాత ఆమె జీవితంలో నిజమైన ఆత్మ పరిశీలన చేసుకునే సందేశాన్ని ఎలా పొందుకున్నది, వాళ్ళ అక్కయ్యని ఎలా క్షమించింది, వాళ్ళ అక్కయ్య కూడా ఎలాగా నేను తిరిగి నీలాగని నేను కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఎలా అంటున్నది. ఆ తర్వాత ఆమె ఎవరెవరికైతే ఇష్టపడకుండా దూరంగా ఉంటూ ఉన్నదో అలాంటి వాళ్ళందరినీ కూడా దగ్గరకు చేర్చుకుంటూ తన జీవితాన్ని మార్చుకుంటూ ఉందని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైబిళ్ళారా, ప్రార్థన అనగానే అవును దేవాదేవుడు కృపావరాలను దండిగా కుమ్మరిస్తాడు మన పైన. రెండో వైపున అది కూడా శిక్షణా కాలం అనేది కూడా తెలుసుకోండి. దేవాదేవుడు తర్ఫీదు ఇస్తాడనేది కూడా తెలుసుకోండి అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటున్నాం. సిఎస్ లూయిస్ అని మనం వినే ఉంటాం. ఆయన ఒక పెద్ద రచయిత, ఇంగ్లాండ్ దేశంలో జన్మించినటువంటి ఆయన ఇంగ్లాండ్ దేశంలో జన్మించినటువంటి ఆయన ఏ విధంగా చిన్నగా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ చూశాడు. ఆయన కూడా మారు మనసు పొందుకొని ఏ విధంగా మనుషుల యొక్క జీవితాల్లో దేవుడి యొక్క విధానాలు ఉండాలనేటువంటి తపనతో ప్రార్థనలో ఉన్నాడు అనేటువంటి అన్నీ చూస్తూనే ఉన్నాం. ఆయన దాదాపుగా 1956 సంవత్సరంలో జాయ్ అనేటటువంటి ఒక ఆమెని చూసి ఈమె ఇష్టపడి చాలా కాలం ఆయన బ్రహ్మచారిగానే ఉన్నాడు, పెళ్లి చేసుకోకుండా. దాదాపు 50 సంవత్సరాలు వస్తున్నటువంటి ఆ సమయంలో జాయ్ అనేటటువంటి ఆమెను చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈయన సివిల్ కోర్టుకు వెళ్ళి సివిల్ కోర్టులో పెళ్లి చేసుకున్నాడు. అది అంత బాగానే జరుగుతున్నట్లు అనిపించింది. అనుకోకుండా కొన్ని నెలల్లోనే ఆమెకు అనారోగ్యం వస్తుంది. జాయ్ అనేటటువంటి ఆమెకు అనారోగ్యం వస్తుంది. ఆమెను హాస్పిటల్లో పెట్టారు. ఇక ఆమెకు క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. అప్పుడు సిఎస్ లూయిస్, అవును నేను ప్రార్థనాపరుణ్ణి, చాలా కాలం పెళ్లి చేసుకోకుండా కూడా ఉన్నాను, మొన్ననే పెళ్లి చేసుకున్నాను జాయ్ అనేటటువంటి ఆమెని. ఆమె ఏ విధంగా ఇప్పుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది, ఈ 4-5 నెలల లోపలే క్యాన్సర్ వ్యాధి రావటం ఏంటి అని దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సమయంలో సడన్గా ఆయన కనిపించింది. అవును నేను ఒక క్రైస్తవుడిని అయి ఉండి ఎందుకు సివిల్ మ్యారేజ్కి వెళ్ళాను, చర్చిలో ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాను నేను అనేటటువంటి దాని గురించి ఆలోచనలో పడి అప్పటికప్పుడే ఆయన దుఃఖంతో ప్రార్థన చేస్తూ, దేవా రెండోసారి పెళ్లి చేసుకుంటాను, చర్చిలో జరగాలి అది. అయితే ఈమె ఆసుపత్రిలో ఉన్నది కాబట్టి గురువుని పిలిపించి ఆసుపత్రిలోనే మీ సన్నిధిలో వివాహం చేసుకుంటాను అని ప్రార్థనలో మునిగిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇక అది వచ్చి ఆయన భార్యకి జాయ్కి చెప్తాడు, మనం రెండో పెళ్లి చేసుకోవాలి, ఎందుకు అనవసరంగా సివిల్ మ్యారేజ్ చేసుకున్నట్లే వెళ్ళాం, మనం నిజమైనటువంటి దైవ చిత్తానుసారంగా జరిగే పెళ్ళిని మనం చేసుకోవాలనేటటువంటిది నేను అనుకుంటున్నానని ఇద్దరు కూడా గురువుని పిలిపించుకొని ఆసుపత్రిలో ఆమె మంచం పైన ఉండగా పెళ్లి చేసుకుంటున్నారు రెండోసారి. దేవుడి దయ కృపావరాలు ఎలాగ ఉన్నాయి అంటే కనుక ఎందుకో కానీ సడన్గా స్వస్థతను పొందుకొని విచిత్రంగా ఆమె మరుసటి రోజు లేచి తిరగటం మొదలు పెడుతుంది. ఇక ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వాళ్ళు బాగానే ఉన్నారు అనేటటువంటిది సిఎస్ లూయిస్ రాస్తూ మనందరికి గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైబిళ్ళారా, ఒక్కోసారి చాలాసార్లు మనం అందరం కూడా అన్నీ బాగున్నాయి మా కుటుంబంలో, మేమందరం కూడా దైవభక్తులము అనుకుంటూ ఉండగానే ఒక్కోసారి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగటం వలన
నిజమైనటువంటి ఆత్మ పరిశీలనలోకి ఎలా వెళతాము అనే దగ్గర ఈరోజు దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. ప్రార్థన అనగానే అది అవును, దేవుడి యొక్క కృపావరాలు దండిగా కుమ్మరిస్తాడు మనం అనుకోని రీతిలో. కానీ శిక్షణలో కూడా దేవుడు ఉంచుతాడనేటటువంటి దగ్గర ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే యోహాను శుభవార్త 10వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. నేను మంచి కాపరిని అంటూనే ఒకవైపు, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు కూడా నేను ఎరుగునట్లుగా జరుగును అంటూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఏం కోరుకుంటున్నాడనే దగ్గర దేవుడు మాత్రం మంచి కాపరి. ఏం జరుగుతుందో ఏం జరగాలో దేవుడికి తెలుసు. అవన్నీ కూడా మన జీవితాల్లో అలాంటి జీవిత విధానాన్ని అర్థం చేసుకునే దగ్గర శిక్షణలో ఉండటం నేర్చుకుంటే చాలాసార్లు ప్రార్థన అనగానే అదొక కష్టతరమైనటువంటి పనిగా మారుతుంది కొంతమందికి. ఎందుకు అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం జరగట్లేదు, అది ఇది ఇది అది అని అయ్యో మంచి ఎన్నో జరిగి ఉంటాయి, అన్నీ మర్చిపోతాము. ప్రస్తుతం ఉండేటటువంటి 1, 2, 3 సమస్యలు వస్తే ఇక ఏ ప్రపంచం అనుకొని అదొక విచిత్రమైనటువంటి మన యొక్క ఆలోచన విధానాలని కూడా ఎంతో కష్టతరంగా మారుతుంటుంది ప్రార్థన అనగానే. ఒక్కోసారి ప్రార్థన చేయటం కూడా వృధా అనుకుంటారు కూడా. ఒక్కోసారి కొన్ని కష్టాలు రాగానే, ఈరోజు గ్రేస్ అనేటటువంటి నాకు సిక్నెస్ రాగానే, వ్యాధి రాగానే, ఎందుకు నాకు ఈ వ్యాధి వచ్చిందని కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవా అంటూ ప్రార్థన చేస్తామండి. అలాగే లూయిస్ కూడా ఎన్నో సంవత్సరాలు నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను, ఒక పెళ్లి చేసుకుంటే 3-4 నెలల్లోనే ఆమె సిక్ అవ్వటం ఏంటి అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఒక్కోసారి అది వృధా అనిపిస్తుంది కూడా. ఇలాంటివి ఆలోచనలు ఎన్నెన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ మనందరం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల దగ్గర ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిది ఫస్ట్, గాడ్ కమాండ్స్ అస్ టు ప్రే. దేవుడు మాత్రం మనందరినీ అంటూనే ఉన్నాడు, సదా ప్రార్థనలో ఉండండి, ప్రార్థించండి అని. అలాగనే దేవుడు కూడా హింసించు వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అంటున్నాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన గురించి కూడా పరలోక తండ్రి, మా యొక్క తండ్రి అనేటువంటి గొప్ప ప్రార్థనని, పరలోకమందుడు మా యొక్క తండ్రి ప్రార్థన కూడా నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ విషయాల గురించి మాట్లాడుతుండగా మనం అందరం కూడా ప్రార్థన అంటే తర్ఫీదు, శిక్షణ ఇచ్చే పాఠశాల అని కూడా తెలుసుకోండి అంటున్నాడు. ప్రార్థన అంటే తర్ఫీదు, శిక్షణ ఇచ్చే పాఠశాల అని కూడా తెలుసుకోండి అంటున్నాడు. ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో అంత మానవ రూపంలో ఆలోచన చేస్తూ మన కోరికలు ఈ కోరికలు వైపు నడుస్తుంటుంది. నేను ఎలాగున్నాను, దేవుడి సన్నిధిలో ఎలాగున్నాను, గ్రేస్ ఏ విధంగా అయితే ఆ దేదీప్యమైన యెరూషలేము దర్శనాన్ని పొందుకొని వెంటనే వస్తాను దేవా, అన్నీ మర్చిపోయింది, గిక్నెస్ అన్నీ మర్చిపోయి వెంటనే వస్తాను దేవా అంటుంది. కానీ నువ్వు అర్హురాలు కాదు అంటుంది. ఈరోజు ఆ శిక్షణ, ఆ తర్ఫీద్ అనే పాఠశాలలో మనం ఉండి నేర్చుకోవాల్సిన విషయాల గురించి మనందరం కూడా ఆ శిక్షణలో ఉంటే భావోద్రేకాలను నియంత్రించగలిగే శక్తికి వస్తాం. కోపతాపాల నుంచి బయటపడుతూ ఉంటాం. లేకపోతే చిన్న విషయం జరిగినా కానీ ఇతరులపైన కోపతాపాలు, ప్రార్థన మాత్రం చేస్తూ ఉంటాం, కానీ జీవితం మాత్రం మారకుండా అలాగనే వెళ్తుంటుంది. అందుకే సాధుశీలుగా ఉండేటట్లు ఈ ప్రార్థన అనేటటువంటి జరిపిస్తుంది అనేటటువంటిది మనం నేర్చుకోవాలి. భావోద్రేకాలు, కోపతాపాలు వీటన్నిటిని వదులుకుంటూ చిన్నగా నేను సాధుశీలుని, వినమ్ర హృదయుడని ప్రభు అంటున్నాడు. చూసారా? అలాంటి గొప్ప గుణంలోనికి వచ్చి హింసించు వారి కొరకు కూడా ప్రార్థన చేసేటటువంటి విధానంలోని మన జీవితం ఎలాగొస్తుంది అనేటటువంటి శిక్షణలో ఉండటం నేర్చుకోండి అనేటటువంటిది దేవుడు మనందరికి కూడా గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ప్రార్థన గురించి మాట్లాడుతుండగా ఈరోజు కొన్ని విషయాల గురించి, ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని గురించి, పాఠశాలలో నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల గురించి మనం అందరం కూడా మననం చేద్దాం. మొట్టమొదటిది, ప్రేయర్ హెల్ప్స్ యూ డెవలప్ ఆ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో అవినాభావ సంబంధం ఏర్పడేటట్లుగా మనల్ని తయారు చేస్తుంది. అందుకే ప్రార్థన అనేది ఒక పాఠశాల కూడా అని తెలుసుకోండి అనేటట్లు మనం చెప్తున్నాం. దేవునితో అవినాభావ సంబంధం ఏర్పడటం, పవిత్రమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో కూడిన అవినాభావ సంబంధం అది ఎప్పుడు ఏర్పడుతుందంటే కనుక బైబిల్ గ్రంథం ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభు 5వ అధ్యాయం, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. 5వ అధ్యాయం చెప్పుకుంటూ చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. పవిత్రమైన అవినాభావ సంబంధం ఏర్పడాలంటే ఎలాగుంటుందనేది. రెండోది, ప్రియమైన సహోదరులారా,
ప్రేయర్ హెల్ప్స్ యూ గెయిన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ లవింగ్ నేచర్. దేవుడి యొక్క ప్రేమ నిరంతరము ఉన్నటువంటి ఆ గుణగణ సంపదని మనం అర్థం చేసుకునేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైతే అలాంటి దేవుని ప్రేమ ఆప్యాయతలను మనం అర్థం చేసుకుంటామో మన జీవితాలు కూడా ఇంకెంత దేదీప్యంగా మారుతాయి అనేటటువంటి దాంట్లో అడుగులు పెడుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేయర్ ప్రొవైడ్స్ ఆన్సర్స్, అది షూర్. ప్రార్థన అనేటటువంటిది మనకు జవాబునిస్తుంది. అయితే ఏ త్రోవ ఎంచుకోవాలి? ప్రేయర్ హెల్ప్స్ యూ ఫైండ్ డైరెక్షన్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ఇందాక గ్రేస్ అనేటటువంటి ఆమె నేను ప్రార్థనలో ఉన్నాను, అదిగో ఇదిగో అని చాలా చాలా విషయాల గురించి మాట్లాడుతూ చివరికి వచ్చేళ్ళకి జీవితం ఎటువైపు వెళ్తుందో అనే దగ్గరికి వచ్చేళ్ళకి యేసుక్రీస్తు ప్రభు దేదీప్యమానమైన యెరూషలేమును చూపిస్తూనే దానికి నువ్వు అర్హులారు కావు, యోగ్యత లేదు నీకు అనే విధంగా అంటున్నాడు. ఏ త్రోవ ఎంచుకోవాలనే దగ్గర కూడా యేసుక్రీస్తు ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ప్రార్థనలోనికి ఎదగటం నేర్చుకుంటే శోధనలు ఎదుర్కొనేటటువంటి జీవితం వైపు నడిపిస్తుంటాడు దేవుడు. శోధనలు, రకరకాల శోధనలు వస్తుంటాయి. వాటిలో ఎలా ఎదుర్కోవాలనే ధైర్యాన్ని, సాహసాన్ని కూడా మనం పొందుకోవడం నేర్చుకుంటూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, నీ చిత్తము దేవుని చిత్తము ఎలాగా కలిసి వెళ్తున్నాయి అనే దగ్గర ఎంత నేర్చుకోవాల్సి వస్తుంది అనే దగ్గర ఈరోజు ప్రార్థన అంటే అర్థం చేసుకోండి అంటున్నాడు. ఎంతగా నేర్చుకోవాలి, దైవ చిత్తంలో నీ చిత్తము ఎలాగా నెరవేరుతుంది అనేది ఎదుగుదల అనేది చాలా ముఖ్యమైనటువంటి తెలుసుకోండి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, చిన్న చిన్నగా మనం ఇవన్నీ నేర్చుకుంటూ వెళ్తుంటే అపరక్రీస్తుగా మారేంతగా దేవుడు దీవిస్తాడు. అపరక్రీస్తుగా మారేంతగా దేవుడు దీవిస్తాడు. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థనా జీవితంలో గొప్పతనాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కగా లూకా శుభవార్త 18వ అధ్యాయంలో చెప్తున్నాడు. వితంతు ప్రార్థన, న్యాయాధిపతి ప్రవర్తన చూపించి ప్రార్థించడం నేర్చుకోండి అనేటటువంటి గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ అపరక్రీస్తుగా మారేంతగా ప్రార్థనా పాఠశాల ఎదగాలని మనము మన కుటుంబ సభ్యులు అందరం కూడా ప్రార్థన చేసుకుంటూ అలాంటి అపరక్రీస్తుగా మారే జీవిత విధానం మనం ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.